ఏం కాదు మనల్ని ఎవరు ఏం చేయలేరు. అందరికీ చెప్పే ముచ్చటే నీకు చెప్తున్నా. సంపిని కారణాలు కావాలి కానీ సావని కాదు. పానమెడిసి పైకి పోయి ప్రశాంతంగా బతుకు. ప్రశాంతంగా బతుకు. ప్రశాంతంగా బతుకు. ప్రశాంతంగా బతుకు. నీ రక్తం తాగి నీ పాపాలన్నా ఖాతాలోకి వేసుకుంటున్నా. వాళ్ళు నాన్న ఎందుకు చంపేశారు తాత? ఎట్టా చంపారో చూసాం కానీ ఎందుకు చంపారో నాకు తెలదు. అయినా చంపినీకి కారణం ఉండాలి కానీ సామనీకి కాదు. శవాన్ని నేలలో పాచిపెట్టి పైకి పోతానంటారేంట్రా? పేనమిడిసాకే శవం అంటారు కానీ పేనమిడిసాకే స్వచ్ఛం. అలాంటి స్వచ్ఛమైనది ఈ నీచపు భూమిలో ఎందుకుంటుంది? పైకే పోవాలే. చంపేటోడు శవాన్ని ఇడిసేయడు. సర్వం సమాప్తం చేస్తే గాని ఎడసడు. వాళ్ళు రోజు ఎవరినో కానీ చంపుతారా? దాహమైతే తాగేది రక్తం, ఆకలిస్తే తినేది శరీరం. ఆగదు ఈ మారణ హోమం. పాపం చేసేవాళ్ళ కనిపిస్తే చాలు పానం తీసేస్తారు. దానికోసం ఏటైనా చేస్తారు, ఎంత దూరమైనా వెళ్తారు. రే, ఎన్నాళ్ళని అడవికి వచ్చిన వాళ్ళు చంపుతాం, పట్నంకి పోయి చంపుదాం. పట్నానికా? వద్దురా, చాలా కట్టంరా మనకు. అక్కడ ఎట్టా చంపాలో కూడా తెలియదు కదా మనకి. పుట్టగానే పీగులెట్టా కోయాలో తెలుసా? నేర్చుకోలే? పట్నం
పట్నం పోయి ఎట్టా సంపాలో తెలుసా? నేర్చుకుంటాలే. ఎంత దూరమైనా పోతారా తాత? ఎంత దూరమన్నా పోతారు. వీళ్ళ మనసులకే రంగులు వేసుకుంటారనుకున్నా, ఈడేంటో మనిషే రంగులు వేసుకుని ఉన్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన దగ్గర సంపేటోళ్ళు ముగ్గురు, సచ్చేటోడు ఒకడు. కానీ ఇక్కడ సచ్చేటోడు ఒకటైతే చూసేటోళ్ళు 100 మంది. కాబట్టి ఎట్టా చంపుతున్నామో, ఎవరిని చంపుతున్నామో సచ్చేటోడు కూడా తెలియకూడదు. అట్టా చంపాలా. ఒరే పోలీసులు రా. మీరు నన్ను ఎట్టా కలిసారో, ఎందుకు కలిసారో మర్చిపోయారా? ఈ మనుషుల్ని చంపేందుకు నచ్చలైట్లలో కలిసిపోదామనుకుంటే సిచ్చలేయడానికి నచ్చలైట్లలా ఎందుకు? ఎవడో వేసిన ధరలో నువ్వు నరవడం ఎందుకు? మనమే ఒక దారి వేసుకుంటూ చంపేద్దామని చెప్పింది ఎవరో? నువ్వు. ఇప్పుడు నీతో ఉన్నదెవరో? నువ్వు. విడిసేద్దామా? చంపుతున్నాం కానీ రక్తం తాగి చాలా రోజులయ్యింది. ఆకలికి చచ్చిపోతానేమో. నీ ఆకలి దీనికి కాదు, దీనికి ఉండాలా.
పట్నానికి వచ్చి సంపలేమన్నావు, సంపుతున్నాంగా. రక్తం తాగలేమన్నావు, తాగుతాంగా. అలా అయితే రేపు సంపక శవాన్ని తీసుకొచ్చేద్దామా? తీసుకుని రావడమే కాదు, రక్తం తాగి తాగి మాంసం తింటూ వాళ్ళు అంతమందిని చంపుతున్నారు కదా, వాళ్ళని ఎవరో ఆపరా? ఎంతటోడికన్నా మృత్యు ఎదురవ్వక తప్పదు. సావు ఎదురుగా నిలుస్తుంటే తలొగ్గలిసిందే. జైలంటే ఇదేనేమోరా. ఇది జైలు కాదు, ఇంట్రాగేషన్ రూమ్. ఇంట్రాగేషన్ రూమ్. అది సరే, ఏడు చేద్దాం అనుకుంటున్నా మమ్మల్ని. అది మీరు చెప్పే సమాధానం బట్టి ఉంటుంది. సమాధానం అది మీరు అడిగే ప్రశ్నలు బట్టి ఉంటుంది. ఎందుకు చంపారు? ఎవరెవరిని చంపారు? ఎంతమందిని చంపారు? ఎంతమంది అంటే లెక్క పెట్టలేదు, కొన్ని వందల్లో ఉండొచ్చు. ఎవరెవరిని అంటే ఎవడికి తెలుసు. వాట్? వందల్లోనా? సైకోనా కొడుకుల్లో ఉన్నారు కదరా. నేను చేస్తుంది సేవ. సేవనా? సావే. మనుషులు చేసే పాపాలని ఎట్టాగో చంపలేము. అందుకే ఆ పాపాలు చేసే మనుషుల్ని చంపడానికి ఆ దేవుడు మా రూపంలో ఉన్నాడు. దైవం మనుష్య రూపేనా. సారు, వీటిని ఏంటంటారు? సంఖ్యలు. సంఖ్యలా? ముందు నీ జీవితానికి వేసుకున్న సంఖ్యలు ఇడిపించుకో సారు. పొద్దున్న లేస్తే ఉద్యోగానికి పోతావు, నీ పైన సారు ఏటి చెప్తే అది మూసుకొని చేస్తావా లేదా? అవి సంఖ్యలు కావా? ఇంటికెళ్తే నీ పిల్లం ఏటి చెప్తే అది తలాడించుకొని చేస్తావు, అవి సంఖ్యలు కావా? సరే పోనీ, ఇల్లు ఉద్యోగం కాదు, సరదాగా సినిమాకి పోతావు, నీకు నచ్చినట్టు కాకుండా వాడి చెప్పినట్టు మూసుకొని కూర్చుంటావు, అవి సంఖ్యలు కావా? ఇక్కడ ఎవడి జీవితం వాడికి నచ్చినట్టు కాదు. సంఖ్యలేసుకున్న ఖైదీలా బతకాలే. ముందు నీ సంఖ్యలు ఇడిపించుకో. సంఖ్యలట సంఖ్యలు. రేయ్ నీ అబ్బా, ఏది పడితే అది మాట్లాడుతున్నారేంట్రా? ఇక్కడో చట్టం ఉంది, ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలని. నీ అబ్బా అనడం నీ చట్టంలో ఒప్పేనా సారు? ఎట్టా బతకాలని చట్టం చెప్తుందా? ఎందుకు బతకాలన్నా చట్టం అడుగుతుంది. ఎందుకు బ్రతకాలని అడుగుతుందా? అందుకే చంపేస్తారా? అసలు ఒకరిని చంపే రైట్స్ మీకు ఎవరిచ్చారా? మీరు చంపే ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఉంటుంది, అది అర్థం అవట్లేదురా మీకు? సచ్చేటోళ్ళకే ఫ్యామిలీలు ఉంటాయా?
చంపేటోళ్ళకు ఉండవా? మీరు చంపిన వారి ఫ్యామిలీలో బాధపడే వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలుసా మీకు? దానిలో నేను ఒకడినే. మొన్న మీరు చంపింది ఎవరినో తెలిసినా? మా అన్నయ్యని. అయ్యయ్యో రే, సారు వాళ్ళు అన్నయ్యంట్రా. నువ్వింకా ఈ పిచ్చి జనం కోసం ఏటైనా చేసే పిచ్చోడు అనుకున్నా. నువ్వు కూడా సాధుపరుడివే. రేయ్, సారు కూడా సాధుపరుడే రోయ్. రేయ్, నీ దాకా వస్తే గానీ నువ్వు నా దాకా రాలేకపోయావు. ఎక్కడ చంపానో తెలుసా? పోనీ ఎలా చంపానో తెలుసా? పోనీ ఎంతమందిని చంపానో తెలుసా? కొన్ని 100 మందిని చంపా. 100 మంది రక్తాన్ని తాగాం, 100 మంది మాంసం తిన్నాం. మీరు చేసే పాపాలను మా ఖాతాలో వేసుకుంటున్నా. ఏందయ్యా, ఏమన్నావు? మీ కుటుంబంలో ఒక్కడు పోతే మీ ఫ్యామిలీ అంతా ఏడుస్తారా, బాధపడతారా? అదే ఫ్యామిలీ అంతా పోయి ఒక్కడే బాధపడితే ఇంత చిన్నప్పుడు కన్న తండ్రిని ఎందుకు చంపారో తెలీదు. పెంచిన తాత ఆ బాధను తట్టుకోలేక చచ్చిపోతే ఒక్కడనే బతికా. నేనెంత ఏడవాలి? ఫ్యామిలీలంట, చట్టాలంట. మీ చట్టంలో మీరెట్టుంటారో తెలుసా? మంచోళ్ళనే ముసుగేసుకునే ఎదవలు. మేము మా చట్టంలో నిజాయితీగా చంపుతున్న ఎదవలం. అసలు మా గురించి ఏమనుకుంటున్నారా? ఈ పట్టణానికి వచ్చే వరకు మీరు కొన్ని తప్పులు చేస్తారనుకున్నా, కానీ వచ్చాకే తెలిసింది మీరు చేసేవన్నీ తప్పులే అని. మీరు తప్పుడు నా కొడుకులనే, మిమ్మల్ని చంపడంలో తప్పు లేదనే. ఎప్పటికిప్పుడేమనిపిస్తుందో తెలుసా? నీ గొంతు కోసి, నీ రక్తం తాగి, నీ మాంసం తిని. ఇక మాటలు ఎందుకు శాతాలు చూపిద్దా? ఎంతమందిని చంపలి మీకు? మిమ్మల్ని చంపినోడు ఎదురైతే నవ్వొస్తుందిరా మీకు? ఇతన్ని తయారు చేసినోడ్ని ఇంకొకరిని తయారు చేయనని అనుకున్నావా సారు?